యవన స్త్రీలు, యవనంలో ఉన్నటువంటి ఆడవారు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించేవారుగా ఉండాలి. భర్తకు లోబడిన వారుగా ఉండండి అన్నాడు. ఏమండి, ఎంత మంచి క్యారెక్టర్! భర్తకు లోబడడం అంటే భార్యను భర్తలకు బానిసలుగా చూడడం ఆ ఉద్దేశం కాదు. మనం దేవునికి లోబడుతున్నాం, మన పిల్లలు మనకు లోబడుతున్నారు. ప్రభువునందు పిల్లలారా విధేయులై ఉండాలి, లోబడి ఉండండి. మన పిల్లలు మనం లోబడుతున్నారు కాబట్టి బానిసలు మనకు దాసులు కానప్పుడు భార్య భర్తకు లోబడడం చెప్పడంలో భార్య దాసురాలు బానిస అయిపోతుందా? భర్తకు కాదుగా. విధేయత భార్యకు అంటే పెద్దవాడు కాబట్టి భర్త యజమానుడు, పోషించేవాడు గనుక, సంరక్షించేవాడు గనుక, కుటుంబాన్ని నడిపించేవాడు గనుక ఒక భార్యగా భర్తకు లోబడి ఉండడంలో తప్పేముంది? ఖచ్చితంగా ఒక భార్య భర్తకు లోబడి ఉండాలి. ఇది తప్పు అనడానికి లేదు గనుక నువ్వు వివాహం వనంలో చేసుకుని నువ్వు భర్తకు లోబడి ఉండు అన్నాడు దేవుడు.